ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేడు ధ్యానం కొరకై యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుండి మొదటి వచనం చదువుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు తెలియజేస్తున్న ఈ మాట ఏంటంటే బోధకులు కాకుండుడి. ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నానంటే, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని, అంటే దేవుని సేవ చేస్తున్న సేవకులు ఏది తెలుసుకోవాలి? తీర్పు అనేది అందరికీ ఉంది, ఏమంటే విశ్వాసులకు ఉంది, సేవకులకు ఉంది, అందరికి ఉంది. కానీ బోధకుల విషయంలో అంటే సేవకుల విషయంలో ఆ తీర్పు ఎలా ఉంటుందంటే కఠినమైనది అన్నాడు. మరి కఠినమైన తీర్పు అన్నాడు. ఎందుకు అంటే మనము ఏ విధముగా వాక్యానుసారమైన బోధ చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే చూడండి, పేతురు భక్తుడు చెప్పిన మాట మొదటి పత్రిక 5వ అధ్యాయములో 2వ వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడు. దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఎలా చేయాలి సేవ? చూడండి, బలిమి చేత కాక ఇష్టపూర్వకంగాను అన్నాడు. అలాగే మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయాలి. వారి బాగోగులు తెలుసుకుంటూ వారిని దేవుని పనిలో ముందుకు నడిపించేటట్లు అంత జాగ్రత్తగా మందను కాయాలి. 3వ వచనం అంటాడు, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. అంటే వారి మీద ఏదో నాయకత్వం చేసేటట్లు ప్రభువులాగా కనబడేట్టు కాకుండా ఏమై ఉండాలి? మాదిరిలై ఉండాలి. ఏమండి, కనుక ఇక్కడ ఏ విషయంలోనైనా తేడా వచ్చిందనుకోండి, మనం చేసే సేవలు ఏదైనా దుర్లాభాపేక్ష ఉండి సేవ అంటే ఇష్టం లేనట్టుగా ఏదో బతుకుతెరు అన్నట్లుగా చేస్తే దాని తగ్గ తీర్పు ఉంటుంది. బోధ సరిగా ఉండాలి, బ్రతుకు సరిగా ఉండాలి. యేసు ప్రభువారు అన్న మాట ఏంటి? యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట అనటం మనం గమనించాలి. ఆయన ఏమన్నాడో చూడండి, 4వ అధ్యాయంలో 34, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించడు నాకు ఆహారమై ఉన్నది. అంటే సేవలో ఎటువంటి సమర్పణ, ఎటువంటి అనుభవం ఇక్కడ తెలియజేస్తున్నారు. నాకు ఏది ఆహారం? ఈ భౌతికమైన ఆహారం గురించి నేనేమి తొందరపడట్లేదు అన్నట్టుగా ఏం తెలియజేస్తున్నారు? దేవుని పని. చూడండి, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇటువంటి సమర్పణ సేవకులుగా మనకు ఉండాలనేది దేవుడు తెలియజేస్తున్న విషయం. ఏమంటే ఇదే సమర్పణతో పౌలు భక్తుడు చెప్పడం మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలలో పౌలు భక్తుని సేవా అనుభవాలను గూర్చి మనం మాట్లాడుతుంటే 20వ అధ్యాయం 24లో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. దేన్ని? ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని. దేవుని బిడ్డలారా, ఇలాగున మనం సేవ చేయటంలో ఇటువంటి సమర్పణ అక్కడ యేసయ్యలో చూసాం, యేసయ్యను పోలి నడిచిన పౌలుని చూస్తున్నాం. ఈరోజు అదే మాదిరి మనకు ఉండగలిగితే దేవుని ముందు మెప్పు ఘనత కారణమవుతుంది. ఏమండి, అలా లేదనుకోండి, అక్కడ తీర్పు అనేది కఠినం అవుతుంది. ఎందుకంటే మందకు మాదిరిలై ఉండాలి. ఏమండి, మందకు మాదిరి ఉండాలి, బలిమి చేయకూడదు. చూడండి, ఎఫెసు సంఘానికి లేఖ రాసినప్పుడు ఎఫెసు పత్రికలో కూడా కొన్ని మాటలు చెప్తా. 6వ అధ్యాయము 7వ వచనం, మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి.
ఎలా చేయాలి? ఇష్టపూర్వకముగా. 9వ వచనం, యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నడని ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారే వారిని బెదిరించటం అని ఆ ప్రకారమే వారిలో ప్రవర్తించుడి. కనుక బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదాం అంటే, ఒకటి వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తూ సత్యబోధనే మనం చేయగలిగేటట్టున్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం. ఏమండి, మనం జాగ్రత్తగా ఈ మాట మనం గమనించాలి. 2వ కొరింథీ 4వ అధ్యాయంలో 2వ వచనం, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనక్షాక్షిదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యం విసర్జించి ఉన్నాము. ఇది పౌలు భక్తుని యొక్క సాక్ష్యం. ఏమండి, కాబట్టి ఇలాంటి అనుభవాలను విషయాలను మనం గమనించినట్లయితే సేవలో మనకు ఎదురయ్యే పరిస్థితి, ఏమండి, సేవలో మనకు ఉన్నటువంటి పరిస్థితిని ఎంత జాగ్రత్తగా చేయాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏమండి, అయితే మరి దేవుడు ఏ విధంగా సేవ చేయటంలో మనకు నియమించాడు అనేది కూడా జాగ్రత్తగా గమనించాలి. 1 కొరింథీ 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పిన మాట చూడండి. 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహింపబడిన కృప చొప్పున నేను నేర్పిన శిల్పకారుని వల్లే పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాన్ని ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఏమండి, ఇక్కడ మనం 12వ వచనం చూస్తే, ఎవడైనాను ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెళ్ళ వాని పని కనబడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎటుదో దాని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచినట్లా వాడి జీతం పుచ్చుకొనును. అంటే పునాది మీద కట్టేటప్పుడు ఆ పని నిలవాలి, అగ్ని పరీక్ష నిలవాలంటే అది బంగారు, వెండి అయితే నిలుస్తుంది, కర్ర, కొయ్యకాలు అయితే కాలిపోతుంది. మరి ఎంతమంది అక్కడికి వెళ్ళి సిగ్గుపడి అవమానపడి కఠినమైన తీర్పు పొందుతాము. మనం కట్టేది బంగారం, వెలగల రాళ్ళైనా, వెండి, వెలగల అంటే అవి నిలుస్తాయి అగ్ని పరీక్ష. అంటే అపోస్తులు బోధించిన బోధ ప్రకారం, అపోస్తులు నడిచినటువంటి నడక ప్రకారం మనం జీవించి బోధిస్తే అది మెప్పును, ఘనతను, మహిమను మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఆ బోధ అంటే ఆ అనుభవం. లేకపోతే అక్కడ నింద, అవమానముతో పాటు కఠినమైన తీర్పు. కాబట్టి ఇప్పుడు ఆలోచించాలి, బోధకులుగా మనం ఉండటం మరి ఎలా? బోధకులుగా ఎవరైతే రావాలని ఆశపడుతున్నారో మరి ముందుగానే యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు కదా, మీరు బోధకులు కాకూడనని. మరి బోధకులు కాకుండా ఉందామా, లేదా దేవుడు మెచ్చుకునే బోధకులుగా, బలనమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే బోధకులుగా ఉందాం? అలా ఉండాలంటే కఠినమైన తీర్పు అనేది మనం ఎదుర్కొన్నప్పుడు అది మనకు మెప్పు, ఘనత ఇచ్చేదై ఉండాలంటే పునాది మీద కట్టబడిన అనుభవం, సరైన వాక్యానుసారమైన జీవితం, సత్యబోధను బోధించే విధానం, మందకు మాదిరిలో ఉండటం, మందను విచారణ చేయొచ్చు, కాయటం, ఇవన్నీ అనుభవాలు ఉంటే తప్పకుండా మెప్పు, ఘనత కలుగుతుంది. లేకపోతే కఠినమైన తీర్పు రావచ్చు. అంటే యేసయ్యలాగా సమర్పణ కలిగిన సేవ, పౌలు వలె అట్టి సమర్పణతో యేసయ్యమన్నాడు ఏమంటే ఆయన పని తుదముట్టించడు. యేసయ్య వలన పౌలు ఏమంటాడు, యేసు వలన పొందిన పరిచర్య తుదముట్టించడు. మన జీవితాల్లో కూడా మనకున్న దర్శనం, మన సేవా జీవితం, దేవుడు నడిపింపు ఎలా ఉంది అన్నీ మనం తెలుసుకున్నప్పుడు తప్పకుండా న్యాయపీఠం ముందు మెప్పు, ఘనత మనకి కలుగుతుంది. ఈ నింద, అవమానం అనేది రాకుండా దేవుని మహింపరచబడే రీతిగా అక్కడ మనకు ఆ ఆశీర్వాదం అనేది దొరుకుతుంది. లేని ఎడల మన కఠినమైన తీర్పు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటూ మనకు అప్పగింపబడిన పరిచర్య దేవుణ్ణి ఘనపరిచే రీతిగా, దేవుని మెప్పించే రీతిగా చేయగలిగేటట్లు ఉన్నామా లేదా అని తెలుసుకుందాం. అలాగని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ దేవుని కృపను వేడుకుందాం. ఈ దేవుడి సందేశాన్ని మనందరి జీవితంలో మరి ఫలించేటట్లుగా, మనందరి జీవితంలో ఈ అనుభవాన్ని ఎదుర్కొని దేవుని ఘనపరిచే రీతిగా దేవుడే సహాయం చేయాలని మనం దేవుని కృపను వేడుకుందాం. రండి ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధమైన తండ్రి, ఈ సందేశం నాలమాలో ఫలింపజేయండి. నీ ఎదుట నిలబడినప్పుడు మెప్పును ఘనతను పొందే రీతిగా మా సేవా జీవితాలు ఉండాలి. అలా ఉండగలిగేటట్టు సహాయం చేయమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.